వ్యక్తిగతంగా హింసించిన, అవమానాలు పాలు చేసిన ఒక దేశభక్తుడుగా ఆయన చూపించిన చొరవ, ధైర్య సాహసాలు ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆదర్శమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈ సభ ద్వారా అందరం ఒక మహాదేశభక్తుడైనటువంటి అభినందన్ని 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున, భారతదేశంలో ఉండే ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అది దేశభక్తి అవునా కాదా? అది మనందరికీ గర్వకారణం అవునా కాదా? తమ్ముళ్ళు, అది మన దేశభక్తి. మన నరేంద్ర మోడీ గారి దేశభక్తి మీరు చూస్తే మనమందరం ఆనందంగా ఉన్నాం. ఒక అభినందన్ దేశానికి వచ్చాడని దేశమంతా గర్వపడుతూ, దేశమంతా వీక్షిస్తూ అనుక్షణం అతను రావాలి, అతనికి మన అభినందన తెలియజేయాలి, అతని దేశభక్తితో మనం పులకించాలని మనం ఆలోచిస్తామంటే, నరేంద్ర మోడీ గారు మాత్రం విశాఖపట్నానికి వచ్చి నల్ల జెండాలతో స్వాగతం తీసుకునే పరిస్థితికి వచ్చాడంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క నిజ స్వరూపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన దేశభక్తిని ఎవరైనా శంకిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారిని ఒకసారి గుర్తుపెట్టుకోమంటున్నాను. పుల్వామా సంఘటన జరిగింది, మన మనసు కలచివేసింది, బాధపడ్డాం. ఎవరైతే సైనికులు ఆ దాడిలో చనిపోయారో సంతాపాన్ని తెలియజేశాం. దేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. అదే సమయంలో మనం ఇంకా ఒకసారి చూస్తే 5 లక్షల రూపాయలు మొట్టమొదటిసారిగా దేశంలో 40 మంది వీర జవాన్లకి ఎక్స్ గ్రేషియా మీటింగ్ నేను ఇక్కడ ఉంటే వచ్చి 500 రూపాయలు 200 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరూ చందా ఇదేసుకుని 30 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చింది భారతదేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలో. 1-2 కోట్లు కాదు, 30 కోట్ల రూపాయలు ఇచ్చాం. అది మన దేశభక్తి. నేను అడుగుతున్నా, మొన్న సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు ప్రధానమంత్రి గారు. అదే ఈ దేశభక్తుడిని రిసీవ్ చేసుకోకుండా మనల్ని విమర్శించడానికి విశాఖపట్నం వచ్చాడంటే అదే మీ దేశభక్తి.